అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు వద్ద అదుపు తప్పి పక్కకు ఒరిగింది ఆర్టీసీ బస్సు. దీంతో భయంతో బస్సు కిటికీ నుంచి దూకేశారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు ప్రయాణికులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు వద్ద అదుపు తప్పి పక్కకు ఒరిగింది ఆర్టీసీ బస్సు. దీంతో భయంతో బస్సు కిటికీ నుంచి దూకేశారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు ప్రయాణికులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, కవిత, అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపు క్రితం సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 50 నుంచి 60 మంది దాకా వెళ్తున్న ప్రయాణికులు, అదేవిధంగా విద్యార్థులు పూర్తి స్థాయిలో వెళ్తూ ఉన్న ఆర్టీసీ బస్సుకు సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కావచ్చు, లేకుంటే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, అత్యంత వేగంగా వెళ్తూ ఒకసారిగా కట్ చేయడంతో బస్సు పక్కకు ఒరిగింది. ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్న గుట్టకి డాష్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పక్కనే ఉన్న కరెంటు స్తంభం కావచ్చు, లేకుంటే గుట్ట ప్రాంతానికి ఒక రకంగా అటవీ ప్రాంతం వైపు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బస్సు ఒకసారిగా కింద నేలకు ఒరిగి పడడంతో ప్రయాణికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు భయాందోళన వ్యక్తం చేశారు. ఒకవైపున అత్యవసర ద్వారం నుంచి కావచ్చు, మరోవైపున కిటికీల నుంచి ఎవరికి వారు సురక్షితంగా బయటపడేందుకు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కిందకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో మొత్తం 50 నుంచి 60 మంది ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరికి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, ఎట్లాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా ప్రయాణికులు, విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.